యొక్క సహోదరులకి సిద్ధాంతంలో ఉన్నటువంటి స్థానిక సంఘం క్రీస్తు యొక్క సంఘం తరపున ముద్దాపురంలో ఉన్నటువంటి సంఘం తరపున మా కుటుంబం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆలోచనలు మనం ఒకసారి గ్రంథం ఏం చెప్తున్నదో ఆ మాటను ఆలోచన చేయాలి. రక్షింపబడినటువంటి వారు అపోస్తుల యొక్క బోధలో సంఘము బోధించవలసి ఉన్నది, ఆ బోధలో ఎదగవలసి ఉన్నది. ఆ బోధ తండ్రి అయినటువంటి దేవుడు యేసుప్రభుకు అప్పగించాడు. యేసుప్రభు ఏమో అపోస్తులకు అప్పగించారు. అపోస్తులు వెళ్ళిపోతూ స్థానిక సంఘాలకు అప్పగించారు. ఇప్పుడు సంఘాల్లో మనం అపోస్తుల యొక్క బోధ పదే నేర్చుకోవలసి ఉన్నది. దాని ద్వారా మన విశ్వాసాన్ని అంతకంతకు పెంచుకోవలసి ఉన్నది. అయితే బైబిల్ గ్రంథంలో ఎవరు ఏం మాట్లాడినప్పటికీ ఆ పాఠం గురించి తండ్రి అయినటువంటి దేవుడైనా మాట్లాడాలి, యేసుప్రభు అయినా మాట్లాడాలి, అపోస్తులైనా మాట్లాడాలి, ఆది క్రైస్తవులైనా మాట్లాడాలి. అంశం గురించి పరిశుద్ధ గ్రంథంలో లేనటువంటి అంశాన్ని గురించి ఎవరు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. అయితే ఈ దినాన్ని మంచి పాఠాన్ని నేర్చుకుందాం మనం ఈ జూమ్ ద్వారా. ఏ పాఠం అంటే దేవుని రాజ్యం కూర్చున్నటువంటి ఆలోచన గురించి పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. పాఠం పేరు దేవుని యొక్క రాజ్యము. అంటే గ్రంథంలో ఎవరు మాట్లాడినప్పటికీ రాజ్యం కూర్చున్నటువంటి ప్రకటనే చేశారండి. యోహాను కూడా దేవుని యొక్క రాజ్యము సమీపించిందని మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుండి 2 వచనాలను మనం చూసినట్లయితే, ఆత్మహించి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము స్థిరపరచుడి, ఆయన త్రావులు సరళం చేయుడని అరణ్యంలో కేకనొక శబ్దము అని ప్రవక్తని యెషయా ద్వారా చెప్పబడిన ఇతడే. అంటే యోహాను భూమి మీద జీవించినప్పుడు ఆయన మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్య సువార్తనే ప్రకటించాడు. మొట్టమొదటి మనం ఆలోచన చేయవలసినది, ఈ భూమి మీద ఎవరు ప్రకటించినప్పటికీ దేవుని యొక్క రాజ్య సువార్తనే ప్రకటించాలి. యోహాను గారు వచ్చి దేవుని యొక్క రాజ్యం సమీపించింది అన్నారు. అడు తర్వాత యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి ఆయన కూడా దేవుని యొక్క రాజ్యము సమీపించింది అని ప్రకటన చేసినట్టుగా మనం చూడగలం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. అంటే దేవుని కుమారుడు కూడా యేసుప్రభు కూడా పరలోక రాజ్యం సమీపించిందని సువార్త, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా గ్రంథంలో 12 మంది శిష్యులు కూడా దేవుని యొక్క రాజ్యము సమీపించిందనే బోధించారు. మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 6 నుండి మనం 7 వచనాలు మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకు వెలుచు పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించుడి. అంటే యేసుప్రభు కూడా ఉన్నటువంటి శిష్యులు కూడా ఏ రాజ్య సువార్తను ప్రకటించారంటే వారు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తనే ప్రకటించారు. అదేవిధంగా 70 మంది శిష్యులు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తనే ప్రకటించారు. లోక రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 1 నుండి 12 వచనాల వరకు మనం చూసినట్లయితే వారు కూడా 70 మంది శిష్యులు కూడా ఏ సువార్తను ప్రకటన చేశారంటే దేవుని యొక్క రాజ్య సువార్తనే ప్రకటన చేశారు. గ్రంథంలో భూమి మీద ఎవరు ప్రకటించినప్పటికీ ఏ సువార్తను ప్రకటించారంటే దేవుని యొక్క రాజ్య సువార్తనే ప్రకటించినట్లుగా మనం చూడగలుగుతున్నాం.
అయితే గ్రంథం ఏం చెప్తుందో మనం ఆలోచన చేద్దామండి. గ్రంథం ఏం చెప్తుందో మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క రాజ్యాన్ని గురించినటువంటి రకరకాల అభిప్రాయాలు భూమి మీద చాలా అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరి ఆలోచన వారి యొక్క ఆలోచన ప్రకారంగా దేవుని యొక్క రాజ్యం గురించి ఆలోచన చేస్తారు. అయితే గ్రంథం ఏం చెప్తుందంటే దేవుని యొక్క రాజ్యము అనగా దేవుని యొక్క పరిపాలన. దేవుని యొక్క రాజ్యాన్ని పరిపాలించేది ఎవరంటే దేవుడే. అయితే ఈ యొక్క జూమ్ ద్వారా మనము దేవుని రాజ్యం గురించినటువంటి బోధనలు మనం ఆలోచన చేద్దాం. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే పాఠంలో మొట్టమొదటిగా దేవుని రాజ్యము శాశ్వతమైనది అని గ్రంథం బోధించుతున్నది. దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైనది. మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే సకల యుగములలో రాజయుండి మహిమయు యుగ యుగములు కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క లేఖనం మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైన గ్రంథములు 3 గ్రంథాలుగా మనకు కనపడుతుంది. 1 పితరుయుగము, 2 మోషే యుగము, 3 క్రీస్తు యుగము. ఈ 3 యుగములలో దేవుడు సకల యుగములలో రాజై ఉన్నాడు. అంటే 3 కాలంలో పరిపాలించేది దేవుని యొక్క రాజ్యాన్ని దేవుడే అన్న వాస్తవాన్ని మనం గుర్తించవలసి ఉన్నది. అందుకనే తిమోతి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు సకల యుగములలో రాజు అయి ఉన్నాడు. అదే మనం ఆలోచన చేసినట్లయితే కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే నీ రాజ్యము శాశ్వతమైనది, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును అంటున్నాడు. ఇక్కడ దావీదు స్తుతి కీర్తనలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంది? నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములను నిలుచును. అంటే భూమి మీద దేవుడు ఒక మానవుడికి ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో అంత ఆయుష్కాలంలో కూడా అన్ని కాలాల్లో కూడా దేవుడే పరిపాలన చేస్తున్నాడు. అంతేకాదు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపడను కన్నులతో నిండి ఉన్నది. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబాగులో చెప్పుచుండును. ఇక్కడ భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి ఎవరంటే దేవుడే. దేవుడే పరిపాలన చేస్తున్నాడు. అందుకనే రాజ్యమును సమస్తమును ఏలువాడు ఎవరంటే దేవుడే. ఈ భూమి మీద దేవుని యొక్క పరిపాలన కొనసాగుతుందన్న సంగతిని మనం గుర్తించవలసి ఉన్నది. ఆ రాజ్యమునకు సమస్తం ఏలేటువంటి వాడు ఆయనే. అందుకనే దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైనది అని మనం ఆలోచన చేయాలి. 3 కాలాల్లో కూడా దేవుని యొక్క పరిపాలన ఉన్నదన్న సంగతిని మనం గుర్తించవలసి ఉన్నది. చాలా మంది దేవుని యొక్క పరిపాలన ఈ భూమి అంతమైపోయిన తర్వాత దేవుడు పరిపాలన చేస్తాడో అప్పుడు అంతమవుతుంది అనేటువంటి అభిప్రాయం చాలా భిన్నమైనటువంటి బోధ ఉన్నది. కానీ గ్రంథం ఏం చెప్తున్నదంటే దేవుని యొక్క రాజ్యము సకల యుగంలో రాజు అయి ఉన్నాడు. అన్ని కాలాల్లో దేవుని యొక్క పరిపాలన ఉన్నది, దేవుని యొక్క రాజ్యం ఉన్నదన్న వాస్తవాన్ని మనం గుర్తించవలసి ఉన్నది. అయితే
మనము మొదటి పాయింట్కి మనం ఆలోచన చేద్దాం. దేవుడు అన్నిటిపైన అందరిపైన రాజు అయి ఉన్నాడు. దేవుడు అన్నిటిపైన అందరిపైన రాజు అయి ఉన్నాడు. మనం ఒకసారి చూసినట్లయితే కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అంటే దేవుడు అన్నిటి మీద అందరి మీద ఆయన రాజు అయి ఉన్నాడని ఈ లేఖనాన్ని మనం గుర్తించాలి. ఎక్కడ? ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచినాడు. అన్నిటి మీద దేవుని యొక్క పరిపాలన చేస్తున్నాడు. మనం ఒకసారి చూసినట్లయితే ఆయన సృష్టి పైన అధికారి అయి ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు. కీర్తన గ్రంథము 148వ అధ్యాయము 3 నుండి 10 వచనం మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మనం ఆలోచిద్దాం. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించిడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించిడి, పరమ ఆకాశములారా ఆకాశం పైన ఉన్న జలములారా ఆయన స్తుతించిడి. యెహోవా ఆజ్ఞగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించిన గాక. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడి నియమించెను, ఏదియు దాన్ని అతిక్రమింపదు. భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించిడి. అగ్ని వడగండ్లారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను, పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫల వృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్తమును. ఇక్కడ సృష్టి పైన దేవుడు అధికారి అయి ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు సృష్టి మీద. ఈ భూమి మీద దేవుడు ఏదైతే సృష్టించాడో అన్నిటి మీద ఆయన అధికారి అయి ఉన్నాడు. అన్ని కూడా ఎవరిని మహింపరుస్తున్నాయండి? దేవుని మహింపరుస్తున్నాయన. అంటే దేవుని యొక్క పరిపాలనలో దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు కూడా దేవుని యొక్క పరిపాలన లోబడి ఆయన మహింపరుస్తున్నాయండి. అంతేకాదు మనం చూసినట్లయితే ఈ భూమి మీద దేవుళ్ళు అనేటువంటి వారు, దేవతలు అనబడినటువంటి వారు అనేక మంది, మనకు ఒక్కడే దేవుడు. అయితే ఈ భూమి మీద దేవతలు అనేటువంటి ఉన్నను వాటిని కూడా పరిపాలన చేసేటువంటి వాడు ఎవరంటే దేవుడే. మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే పేతురు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి వాటికి చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పును కావలిలో ఉండు వరకు వారిని అప్పగించెను. అంటే దేవతల మీద కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి దేవతలు అనబడినటువంటి ఉన్నను ఆ దేవతల మీద కూడా అధికారి ఎవరంటే దేవుడే. దేవుడి యొక్క పరిపాలన కొనసాగుతుందండి దేవతల మీద కూడా. దేవతలు పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదంటండి, కటికి చీకటి కలిగిన పాతాలలో భద్రం చేశాడంటండి తీర్పు దినం వరకు. అంటే తప్పించుకోవడానికి అవకాశం లేదు. అయితే దేవుడు ఎవరి మీద పరిపాలన చేస్తున్నాడంటే దేవతల మీద కూడా ఆయన అధికారి అయి ఉన్నాడు. అంతేకాదు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే భూమి మీద సాతానుడు ఉన్నాను, ఆ సాతాను మీద కూడా అధికారి ఎవరంటే దేవుడే. మనం ఒకసారి చూసినట్లయితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం మనం చూసే, వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధం గల గుండములో పడవేయబడును, అచ్చట
ఆ క్రూర ముఖమునకు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారి యుగములు రాత్రి భాగంలో బాధింపబడుదురు. అంటే దేవుడు అన్నిటి మీద అందరిపైన అధికారి అయి ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు. దేవుని యొక్క పరిపాలన కొనసాగుతుందనేటువంటి ఆలోచనతో సాతాను మీద కూడా ఎవరు అధికారి అయి ఉన్నారో దేవుడే అధికారి అయి ఉన్నాడు. అంతేకాదు మనం ఒకసారి చూసినట్లయితే ఆ పాయింట్ గా భూరాజుల పైన కూడా ఆయనే అధికారి అయి ఉన్నాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17 నుండి 25 వచ్చిన వరకు మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిపాలన కొనసాగుతుందండి. భూరాజుల పైన ఆయన అధికారి అయి ఉన్నాడు. భూరాజుల పైన ఆయన అధికారి అయి ఉన్నాడు. మనకే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఉన్నారో ఆయన కూడా పరిపాలించేది ఎవరండి? దేవుడే. ఈ భూమి మీద ఎవరికి అధికారాన్ని ఇచ్చినా ఆయన పరిపాలించేది ఎవరంటే దేవుడే. వాళ్ళు మన పరిపాలించిన భౌతికంగా ఆత్మీయంగా పరిపాలన చేసేది ఎవరంటే దేవుడే అని మనం ఆలోచన చేయవలసి ఉన్నది. అంతేకాదు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే మనలను ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవుని రాజ్యంగాను యాజకులుగాను చేసెను. అంటే విశ్వాసుల మీద ఎవరైతే దేవుని యొక్క సంకల్పం తెలుసుకుని, ఎవరైతే అపోస్తుల యొక్క బోధ తెలుసుకుని, ఎవరైతే వాక్యానుసారంగా దేవుని యొక్క మాటలు విని విశ్వాసించి మారు మనసు పొంది యేసు దేవుని యొక్క కుమారుడని ఎవరి నోటితో అయితే ఒప్పుకుంటున్నారో, ఎవరైతే బాప్తిసం తీసుకుని సంఘ సభ్యులు అవ్వినటువంటి వారిని విశ్వాసులు అంటారన్నమాట. విశ్వాసుల పైన కూడా ఆయనే అధికారి అయి ఉన్నాడు. అంటే ఈ భూమి మీద రక్షింపబడినటువంటి వారందరూ కూడా పరిపాలన చేసేది ఎవరంటే దేవుడే. అంతేకాదు ఈ భూమి మీద దేవుడు అంటే ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా వారికి కూడా అవిశ్వాసం మీద కూడా దేవుడే అధికారి అయి ఉన్నాడు. మనం ఒకసారి చూసినట్లయితే మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం మనం చూసినట్లయితే అప్పుడైనా ఎడమ పైన ఉండు వారిని చూసి తెప్పింపబడిన వారులారా, నన్ను విడిసి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన అగ్నిలోనికి పోవుడి. ఇక్కడ అవిశ్వాసుల మీద కూడా దేవుడే అధికారి అయి ఉన్నాడు. అంటే మనం ఏం నేర్చుకోబోతున్నా అంటే దేవుని యొక్క రాజ్యంలో దేవుడు అన్నిటి మీద అందరిపైన ఆయనే రాజు అయి ఉన్నాడు. అందుకనే ముందుగా ఉపోద్ఘాతంలో మనం ఆలోచన చేశాం. సకల యుగంలో దేవుడు రాజు అయి ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైనది. దేవుని యొక్క రాజ్యము భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఆయన సర్వాధికారి అయినా ఉన్నాడని, రాజ్యాన్ని భూమి మీద కట్టినటువంటి వాడు ఆయనే, పరిపాలించేటటువంటి సమస్యను వెళ్ళేటువంటి వాడు ఆయనే మనం ఆలోచన చేసాను. అంతేకాదు మనం ఏమో ఆలోచన చేసామంటే దేవుడు అన్నిటి మీద అందరి మీద రాజు అయి ఉన్నాడు. ఆయనే మన పరిపాలకుడు. అంతే. సృష్టి మీద ఆయన అధికారి అయి ఉన్నాడు. రెండోదిగా దేవతల పైన ఆయన అధికారి అయి ఉన్నాడు. సాతాను మీద ఆయన అధికారి అయి ఉన్నాడు. భూరాజుల మీద ఆయన అధికారి అయి ఉన్నాడు. విశ్వాసుల పైన అవిశ్వాసుల పైన కూడా ఆయనే అధికారి అయి ఉన్నాడు. అంటే మనం గ్రంథాన్ని మనం ఏ విధంగా ఆలోచిస్తున్నా దేవుని యొక్క రాజ్య పరిపాలన దేవుడు కొనసాగిస్తానేమన్నాడు. చాలా మంది నేటి దినాల్లో క్రైస్తువులు ఇలా ఆలోచన చేయలేకపోతున్నారు. దేవుని యొక్క పరిపాలన కొనసాగుతున్నది. దేవుడు అందరి మీద అధికారి అయి ఉన్నాడు.
ఆయన రాజ్య పరిపాలన కొనసాగుతుంది అనేటువంటి ఆలోచన అనేక మందికి తెలియట్లేదు. నేటి క్రైస్తవులు వాక్యం తెలుసుకున్నట్టు మనము, అపోస్తుల బోధన ఉన్నట్టు మనము ఏం నేర్చుకున్నామంటే దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైనది. అన్ని కాలంలో ఆయన పరిపాలన ఉన్నది. ఇప్పుడు కూడా రక్షింపబడినటువంటి వారిని, దేవుని యొక్క సంకల్పంలో పిలువబడినటువంటి వారిని అందరూ కూడా పరిపాలన చేసేటువంటి వాడు ఆయనే అనే వాస్తవాన్ని మనం గుర్తించవలసిందే. అయితే మన గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే అన్ని కాలంలో ఆయన పరిపాలన కొనసాగినట్లు మనం లేఖనాల ద్వారా చూడగలం. అంటే నిత్యత్వంలో కూడా దేవుడే పరిపాలన చేశాడు. అంటే భూమిని ఆకాశం సృష్టింపబడ మునుపు నిత్యత్వంలో దేవుడు పరిపాలన కొనసాగుతూనే ఉన్నది. మనం ఒకసారి చూసినట్లయితే మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి మీరు ఎలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక, మా అనుదినాహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించము, మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోక తండ్రి మీ అపరాధము క్షమించును, మీరు మనుషుల అపరాధములు క్షమింపపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములు క్షమింపబడు. అంటే నిత్యత్వంలోనే దేవుని యొక్క పరిపాలన దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. పితరుల కాలంలో కూడా ఆయనే పరిపాలన చేశాడు. పితరుల కాలంలో కూడా ఎవరు పరిపాలన చేశాడంటే పితరుల్ని దేవుడే పరిపాలన చేశాడు. మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనమండి, నోవహు అట్లా చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను. ఇక్కడ మనం చూసినట్లయితే పితరుల కాలంలో నోవహును మనం ఆలోచన చేద్దామండి. పితర కాలంలో దేవుడు చెప్పిన ప్రకారంగా వాడను తయారు చేయమంటే వాడ ఎలాగైతే ఇచ్చాడో, కొలతలు ఎలా అయితే ఇచ్చాడో, ఏ కర్ర అయితే ఉపయోగించమన్నాడో దాని ఎడల్పు పొడవు లోతు అన్ని కూడా దేవుడు చెప్పిన ప్రకారంగా నోవహు వాడను తయారు చేశాడు. ఆజ్ఞాపించిన ప్రకారం యావత్ అంటే దేవుడు పితరుల కాలంలో కూడా దేవుడు పరిపాలన చేశాడు. నవకాలకు మనం చూసినట్లయితే 26వ అధ్యాయం ఆదికాండము 26వ అధ్యాయం 5వ వచనం, ఎలా అనగా అబ్రహాము నా మాట వినును, నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనునని చెప్పెను. అంటే పితరుల కాలంలో నవకాలంలో దేవుడు పరిపాలన చేశాడు. అబ్రహాం కాలంలో కూడా ఎవరు పరిపాలన చేశారంటే దేవుడే పరిపాలన చేశాడు. ఎందుకని అబ్రహాం నా మాట వినును, నేను విధించిన ఆజ్ఞలు, నా కట్టడం, నియమాలను అన్ని కూడా గైకొను. అంటే అబ్రహాం కూడా పరిపాలన చేసింది ఎవరంటే దేవుడే. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ కాలంలో కూడా ఇశ్రాయేల్ పరిపాలించినటువంటి వాడు ఎవరంటే దేవుడే. మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే గ్రంథాన్ని నిర్మాకాండము 19వ అధ్యాయము 5 నుండి మనం చూసినట్లయితే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడుచుకునే యెడల మీరు సమస్త దేశ జనులలో నా స్వకీయ సంపాద్యమగుదురు, సమస్తము భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యం గాను పరిశుద్ధమైన జన్మగాను ఉందుదురని చెప్పుము. నువ్వు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, అంటే ఇశ్రాయేల్ కాలంలో ఎవరు పరిపాలన చేశాడంటే దేవుడే. అంతేకాదు న్యాయాధిపతి కాలంలో కానీ, సమూయేలు కాలంలో కానీ, రాజుల కాలంలో కానీ, క్రైస్తవుల కాలంలో కానీ,
సృష్టాంతంలో అన్ని కాలాల్లో కూడా దేవుని యొక్క పరిపాలన కొనసాగుతుందన్నటువంటి సంగతిని మనం గుర్తు వేసుకొని ఉంది. అయితే చాలా మంది దేవుని రాజ్యం గురించినటువంటి ఆలోచన లేదండి. కానీ నీ రాజ్యం వచ్చిన గాక ఈ రాజ్యము ఎప్పుడు కొనసాగిస్తారో అనే ఆలోచన చాలా మందికి ఉన్నారు. అయితే గ్రంథం ఏం చెప్తున్నదంటే దేవుడు అన్ని కాలాలలో 3 కాలాల్లో, పితరుల కాలంలో, మోషే కాలంలో, క్రీస్తు కాలంలో, అన్ని కాలంలో ఆయనే రాజు. ఆయన యొక్క రాజ్యము భూమి మీద ఉన్నది. ఆయన రాజ్య పరిపాలన కొనసాగుతుంది అని మనం ఆలోచన చేయవలసి ఉన్నది. అంతేకాదు దేవుని యొక్క రాజ్యము భోజనము పానము కాదు. దేవుని పరిపాలన ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి పరిపాలనే, శరీర సంబంధమైన పరిపాలన చేసేటువంటి వాడు కాదు. ఆయన ఆత్మ సంబంధమైనటువంటి పరిపాలన చేసేటువంటి వాడు. దేవుడు గుణ లక్షణాలను మనం చూసినట్లయితే దేవుడు నిత్యుడు, అన్ని కాలంలో ఉన్నటువంటి వాడు. ఆయన అన్ని కాల భూత వర్తమాన భవిష్యత్తు అన్ని కాలంలో ఉన్నటువంటి వాడు దేవుడు. దేవుడు నిత్యుడు, ఆయన రాజ్యం కూడా నిత్యమైనది. ఈ జూమ్లోకి వచ్చినటువంటి వారికి దేవుని యొక్క ఆలోచన మనం గుర్తించవలసి ఉన్నది. దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైనది. సకల యుగంలో ఆయన రాజు అయి ఉన్నాడు. అంటే దేవుని యొక్క పరిపాలన ఎప్పుడు కొనసాగుతూనే ఉన్నది. అన్ని కాలాల్లో దేవుని యొక్క రాజ్యం గురించినటువంటి వర్తమానం మనం ఆలోచన చేయవలసింది. ఈ జూమ్లో వచ్చినటువంటి వారు అందరూ కూడా నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి తేజ గారికి, ఈ జూమ్లో పాల్గొన్నటువంటి వారికి, మా సిద్ధాంతంలో ఉన్నటువంటి సంఘం తరపున, క్రీస్తు యొక్క సంఘం తరపున, అదేవిధంగా బుద్ధాపురంలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా వందనాలండి.